ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీ గాని ఎమ్మెల్యే గాని వాళ్ళ తొత్తులు గాని ఎక్కడా మనల్ని పట్టించుకోలేదు. అలాగే కలెక్టర్ గాని లేకపోతే మన సీఏ గాని ప్రజలకి దళితులకి గిరిజనులకి అనుకూలంగా కాకుండా ఏదైతే జిందాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఈ అన్ని విషయాల్ని ఢిల్లీ నడిబొడ్డులో చెప్పి వాళ్ళ సంగతి ఏంటో తేల్చాలని మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి వెళ్లేటట్టు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇప్పటికే రఘురాజు గారు నిన్న వచ్చి కొందరు నది గారిని కలిసి ఉన్నారు. మనం ఈ ధర్నా అనంతరం ఈ మధ్యాహ్నం వాళ్ళు కలిసి మన సంస్థలను మరికొంత వివరించాలని చెప్పేసి అనుకున్నాం. ఈ కార్యక్రమం మనకి పర్మిషన్ అనుమతులు పోలీసులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మనకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకి ఏదైనా ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైము మన దగ్గరకు వచ్చింది కనుక ఇక ముగించాలని చెప్పేసి రాజు గారు చెప్పారు కనుక వర్ధలాలి ఐక్యత.